మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరట మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ఈ దినము మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గత వారాల్లో మరి యోసేపు జీవితం ద్వారా కానీ యోబు జీవితం ద్వారా కానీ మనందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా మనం వాటన్నిటిని కూడా మరొకసారి ధ్యానం చేస్తూ వాటి నుంచి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినము మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మాసంలో మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకోవటం. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం. యోసేపు తన జీవితంలో తన సహోదరులతో అంటాడు, మీరు నాకు కీడు చెయ్యను ఉద్దేశించారు కానీ ఆ కీడును మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారట, కీడు ఉద్దేశించారట, కానీ దేవుడు దాన్ని ఏం చేశారట? మేలుకరంగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా వ్యతిరేకంగా, చాలా ఘోరంగా మనకు తయారైపోతూ ఉంటాయన్నమాట. సో వాటన్నిటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో ఏదో ఒక మేలు చేయబోతున్నాడు, ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు రెండంతలుగా ఇవ్వబోతున్నాడు, నష్టాన్ని పూరించబోతున్నాడు, కష్టాన్ని తీర్చబోతున్నాడు. నిందలు, అవమానాలు వీటన్నిటినీ సహించుకుంటూ యోసేపు జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో బలహీనమైన పరిస్థితులు, మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు, యోబు జీవితంలో మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా అతడు బలహీనుడైపోయాడు. నిజంగా దేవుని దూషించడానికి ఆల్ రైట్స్ హీ హ్యాస్. నిజంగా దేవుని దూషించడానికి, మనుషులను దూషించడానికి అన్ని విధాల అవకాశం ఉన్నవాడు. ఉందా లేదా చెప్పండి? అవకాశం ఉందా? ఏంటి ప్రభా, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసేసుకున్నావు, నిన్ను ఎవరమ్మన్నారు, ఎవరు తీసుకోమన్నారు? చూడు వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఎంత న్యాయముగా, ఎంత యథార్థముగా, ఎంత భక్తిగా, ఎంత ఉన్నతంగా నీ కొరకు జీవిస్తున్న నేను ఈరోజు ఈ ఆస్తి అంతా కోల్పోతే, ఈ సంపద అంతా కోల్పోతే, ఈ బిడ్డలందరినీ కోల్పోతే, నా ఆరోగ్యం అంతా కోల్పోతే వీళ్ళందరూ ఏమనుకుంటారు? అసలు నా జీవితంలో ఏంటి ఇలా చేసావు, నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. తన మాట ద్వారా కానీ, తన క్రియ ద్వారా కానీ ఎక్కడ కూడా దేవుని దూషించినట్టు కానీ, దేవుని నిందించినట్లు కానీ ఎక్కడ కూడా యోబు పాపం చేయలేదు. దేవుని మహింపరుస్తూనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి ఏం చేస్తున్నవాడు? అర్థం చేసుకున్నవాడు. ఇప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకున్న వారు జీవితాల్లో ఏమి జరుగుతున్నా వారు దేవుని స్తుతించగలిగిన వారుగానే ఉంటారు. వారి జీవితంలో ఏమి సంభవిస్తున్నా అది దేవుని చిత్తానికి, దేవుని అనుకూలతకి అప్పగించుకునే వారిగానే ఉంటారు. ఆలస్యం వెనకాల అద్భుతం జరుగుతుందేమో అని, లేకపోతే ఇంకేదో అవుతుందేమో అని దేవుని విడిచిపెట్టకుండా, ఆయన పాదాలు విడిచిపెట్టకుండా, ఆయన మందిరం విడిచిపెట్టకుండా, ఎక్కడ నిరాశపడకుండా, నిస్పృహ చెందకుండా, దేవుని దూషించకుండా, ఎవరిని నిందించకుండా అలాగే దేవుని కోసం నిలబడిపోతూ ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తూ ఉంటాడో. ఆమె మై చిల్డ్రన్స్, నా బిడ్డలు నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారు. తండ్రి కొనివ్వడు కొన్నిసార్లు, వీళ్ళు అడుగుతూ ఉంటాడు, డాడీ బై ఫర్ రైస్, బై దిస్, బై దట్, బై దిస్, బై దట్. దిస్ మ్యాన్ డోంట్ బై ఎనీథింగ్. వాడు అనుకుంటాడు, మై ఫాదర్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ ఫాదర్. నా తండ్రి చాలా చెడ్డవాడు, నన్ను అత్తమాట కొడుతూ ఉంటాడు, తిడతా ఉంటాడు. స్కూల్కి వెళ్ళని గెంటుతూ ఉంటాడు, హోంవర్క్ చేయని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఈజ్ ఎ బ్యాడ్ ఫాదర్.
ఒరే వాడు అలా నిన్ను ఫోర్స్ చేస్తేనే నువ్వు చదువుతావురా, వాడు అలా నిన్ను హోంవర్క్ చేయిస్తే గెంటితేనే నువ్వు బాగుపడతావురా అన్న విషయం వీడికి ఇప్పుడు అర్థం కాదు, తర్వాత ఎప్పుడో అర్థం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే కఠినత్వం ఉంటుందో అక్కడే మేలు ఉంటుంది, ఎక్కడైతే కఠినత్వం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం ఉంటుంది. ఒక టీచర్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అనుకోండి, ఫెయిల్ అయితే అస్సలు ఊరుకోడు అనుకోండి. ఆ సబ్జెక్ట్ మీరు ఎలా చదువుతారు? హౌ యూ స్టడీ సబ్జెక్ట్? ఎలాగైనా పాస్ అయిపోవాలని ఎంతో కష్టపడి మనం చదువుతాం, అవునే కదా? ఎమ్ రైట్ ఆర్ నాట్? ఎక్కడైతే మీకు సులువుగా ఉండిపోతుందో అక్కడ మీరు పొందుకున్నవి ఏమి మీకు అర్థం కావు, అవి మీకు వాల్యూనివ్వవు. ఎక్కడైతే మీరు కష్టపడతారో, శ్రమలు, శోధనలు, ఒడిదుడికులు, నిందలు, అవమానాలు, వీటన్నిటిని ఎదుర్కొని సాధించి నిలబడతారు చూసారండి, అక్కడ మీకు గొప్ప శక్తి ఉంటుంది, అక్కడ మీకు బలం ఉంటుంది, గొప్ప ధైర్యం ఉంటుంది. దీన్నే ఇదే చదివేశాను అదెంత, ఇదే ఎదుర్కొన్నాను అదెంత అని మీకు ధైర్యం వచ్చి, విశ్వాసం వచ్చి, బలం వచ్చి మీరు బాగా ముందుకెళ్ళిపోతారు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి ధైర్యవంతులైపోతారు మీరు. యు బికమ్ స్ట్రెంగ్త్ అని మీరు బలవంతులైపోతారు. అందుకని దేవుడు కొన్నిసార్లు మనందరినీ కూడా బలవంతులుగా చేయడానికి ఇష్టపడతాడు. ఆమేన్. ఇఫ్ ఈజ్ హార్డ్, ఆయన కఠినంగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే తెలుసా? నిన్ను బలవంతుడిగా చేయాలనుకుంటున్నాడు, గొప్పవాడిగా చేయాలనుకుంటున్నాడు, శక్తివంతుడిగా చేయాలనుకుంటున్నాడు, ధైర్యవంతుడిగా చేయాలనుకుంటున్నాడు, ఆధ్యాత్మికంగా నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. హీ గివ్స్ మోర్ హోంవర్క్, నీకు ఎక్కువ హోంవర్క్ ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఎంత హోంవర్క్ చేస్తే అంత మార్కులు వస్తాయి నీకు. ఆమేన్, హల్లెలూయా. హోంవర్క్ లేని స్కూల్ ఉందా? మా స్కూల్లో హోంవర్క్స్ ఇవ్వబడవు. ఎనీ స్కూల్ ఇస్ దేర్? అలాంటి స్కూల్ ఏదైనా ఉందండి? అక్కడ మీరు జాయిన్ చేస్తారా? అక్కడ ఫ్రీగా చెప్తానని మీరు జాయిన్ చేయరు, ఎందుకంటే మీ వాళ్ళకి హోంవర్క్ కావాలి. హోంవర్క్ ఉంటేనే వాళ్ళు పాస్ అవుతారు, హోంవర్క్ ఉంటేనే వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. టుడే వి ఆర్ లెర్నింగ్. ఈరోజు మనం దావీదు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనము. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. ఈజ్ ఎ వెరీ బ్రైట్ మ్యాన్. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు ఎలా ఉన్నాడట? సుందరమైన వాడుగా ఉన్నాడు. ఆమేన్. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. దేనికి కోరుకున్నాడు అమ్మా? దేనికి కోరుకున్నాడు? ఇప్పుడు సౌలుని కాకుండా దేవుడు దావీదుని రాజుని కోరుకున్నాడు. ఈ సెలెక్టెడ్, పోనీ అభిషేకించాడు. ఒక ఆయన ఎలా రాశాడు? హీ వాజ్ అనాయింటెడ్ బట్ నాట్ అపాయింటెడ్ అని రాశాడు. నాకు చాలా ఆనందం, చాలా విచిత్రంగా అనిపించింది. హీ వాజ్ అనాయింటెడ్ బట్ నాట్ అపాయింటెడ్. ఇదేంటి? అభిషేకించాడు కానీ ఇంకా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదట. అభిషేకించాడు కానీ మీకు ఉద్యోగం వచ్చింది అన్నారట, కానీ పత్రం ఇవ్వట్లేదంట. హౌ? 2వ సమూయేలు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 2వ సమూయేలు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు యొద్దకు రాగా, రాజు అయిన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉండుటకై వారు దావీదుకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఎన్ని సంవత్సరాలండి? 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 15వ సంవత్సరంలో అభిషేకం చేశాడట.
30వ సంవత్సరంలో పట్టాభిషేకం చేశారట. ఎన్ని సంవత్సరాలు? మనోళ్ళు అభిషేకం చేయగాడని కంగ్రాచులేషన్స్ అండి, దేవుడు మిమ్మల్ని రాజుగా ఒరే ఇంకా టైం వద్ద దగ్గర పడక. కంగ్రాచులేషన్స్ అండి, దేవుడు కోరుకున్నవాడు మీరే. బాబు చాలా దూరం వెళ్ళాలి, నువ్వేం కంగారు పడక. దేవుడట 15 సంవత్సరాలు దావీదుని అరణ్యం గుండా నడిపించాడట, అవమానాల గుండా నడిపించాడట, నిందల గుండా నడిపించాడట, మృగాల మధ్యలో నడిపించాడంట, అసూయ మధ్యలో, కుళ్ళు మధ్యలో, ద్రోహము మధ్యలో, అపాయం మధ్యలో, మరణము మధ్యలో, ఇలాంటి పరిస్థితుల గుండా నడిపించి 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 ఈ 15 సంవత్సరాల్లో ఎక్కడైనా దావీదు దేవుడిని దూషిస్తాడేమో అని కానీ, సౌలుని దూషిస్తాడేమో అని కానీ, ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాడేమో అన్న కానీ దేవుడు పరీక్ష పెడుతున్నాడు. 16వ అధ్యాయంలో మీరు చదివితే అభిషేకం వచ్చింది కదా. దేనికోసం? 2వ సమూయేలు రాసిన గ్రంథం 5వ అధ్యాయంలో పట్టాభిషేకం. ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే అభిషేకానికి పట్టాభిషేకానికి ఏమవుద్ది? నీకు ఉద్యోగం వచ్చేసిన ఇంకా పత్రం ఎవరో టైం పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏసేపుకి దర్శనం వచ్చేసిందంట, కానీ నెరవేరడానికి చాలా టైం పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏసేపుకి దర్శనం వచ్చేసింది. ఓ ఐ గాట్ ద విజన్, నాకు దర్శనం వచ్చేసింది. సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా నాకు ఇలా వంగి నమస్కారం చేస్తున్నాయి. నా పని ఒకటే ఇలా నిలబడింది, మీ పనులన్నీ అలా పడుకుని ఉన్నాయి. ఓ అది నెరవేరడానికి చాలా టైం పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నన్ను అభిషేకించేశాడు. దావీదు ఇన్ని సంవత్సరాలు నేను దేవుని అరణ్యములో ఉండి ఆ గొర్రెల మందను నమ్మకంగా కాస్తున్నందుకు దేవుడు నన్ను అభిషేకించి కోరుకున్నవాడు ఇతడే. ఇంకో విషయం చెప్పంటారా? అభిషేకించిన మళ్ళీ గొర్రెలు కాసుకొని పంపారట మనోడిని. అభిషేకించిన తర్వాత మళ్ళీ ఎక్కడ పంపారట? బాబు వెళ్ళి నువ్వు గొర్రెలు కాసుకో అన్న. ఎందుకు? అభిషేకం అయితే వచ్చింది కానీ ఇంకా పట్టాభిషేకం రాలేదు. ఈ వాజ్ అనాయింటెడ్ బట్ నాట్ అపాయింటెడ్. అభిషేకం అయితే వచ్చింది కానీ పట్టాభిషేకం రాలా. పట్టాభిషేకం రావడానికి 15 సంవత్సరాలు పట్టిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతవరకు దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, నీ ఓపికని పరీక్షిస్తాడు. అండ్ 15 సంవత్సరాల వయసులో హౌ వాజ్ యంగ్, ఎంత ఎవరొస్తాడండి ఈయన? 15 సంవత్సరాల వయసులో అంటే 30 సంవత్సరాల్లో రాజు అయిపోయాడంటే అంటే ఎంత వయసులో అతడు అభిషేకించబడ్డాడు? మేమే 15 సంవత్సరాలు అని ఉంది. 15 సంవత్సరాలు దేవుడు అతను పరీక్షించాడట. అంటే ఒక పట్టాభిషేకపు యోగ్యతలోనికి అతను నడిపించబడ్డానికి 15 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ రోజున మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడిని మనం అర్థం చేసుకోవాలని, ఆయన మీదే మనం నమ్మకం ఉంచుకోవాలని, ఆయన మీదే మనం ఆధారపడాలని, ఎంతమంది మనల్ని ద్వేషిస్తున్నా, అవమానిస్తున్నా, ఏం చేస్తున్నా సరే వాటిని ఏమీ పట్టించుకోకుండా, ఎవరి మీద ద్రోహం పెట్టుకోకుండా, ఎవరి మీద కోపం పెట్టుకోకుండా, నన్ను ఎవరైతే అభిషేకించారో ఆయనే పట్టే అభిషేకం చేస్తాడు. నాకేమి ఇప్పుడు అభిషేకం చేసిన వెంటనే అతనికి ఏమొచ్చే కొమ్మలేం వచ్చేలేదు. ఆనందం, బ్రదర్స్ కమ్ హియర్, నాన్నగారు మీరు అలా ఉండండి, నాకు దేవుడు అభిషేకించాను, నన్ను సమూయేలు గారు వచ్చారు నా దగ్గరికి. నీ అభిషేకం పట్టాభిషేకం అవ్వాలంటే దేవుడిని అర్థం చేసుకునే ప్రాసెస్లోకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని పట్టాభిషేకం చేయాలంటే 1 రోజులోనో 2 రోజుల్లోనూ అయిపోదు. నీ దర్శనం ఫుల్ఫిల్ అవ్వాలంటే 1 రోజులోనో 2 రోజుల్లోనూ అయిపోదు. నేను అందుకే ముందే ఒక స్టేట్మెంట్ చెప్పాను, అభిషేకించాడు కానీ ఇంకా పట్టాభిషేకించలేదు. ఈ వాజ్ అనాయింటెడ్ బట్ నాట్ అపాయింటెడ్. కొన్నిసార్లు మన విశ్వాస జీవితాన్ని దేవుడు, మీరు 16వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే నీకు చాలా విషయాలు మీకు చూపించాలని ఉందో. మరి
మరి ఎంతవరకు టైం పర్మిట్ చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ, సో 16వ అధ్యాయంలో అపాయింట్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ 17వ అధ్యాయంలో దగ్గరికి వచ్చేటప్పటికి 17వ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 17వ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం. అక్కడ గొల్యాతును జయించే లేదా గొల్యాతును ఓడించే కార్యక్రమం ఉంటుంది. అక్కడ దావీదు చాలా అద్భుతంగా గొల్యాతుని జయిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వాడు చిన్నవాడైనప్పటికీ కూడా గొల్యాతును జయించే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు దావీదుకి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రాజుగా అభిషేకించినంత మాత్రాన అతను రాజు అయిపోయాడండి? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదనంటే దేవుడు ఆయన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో అతను వెళ్తున్న ప్రయాణము ఒక పరీక్షా సమయం, ఒక పరీక్షా స్థలము లాంటిది. దేవుడు దావీదు యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, దావీదు యొక్క సుబుద్ధిని పరీక్షిస్తున్నాడు, దావీదు యొక్క మనస్సును పరీక్షిస్తున్నాడు, దావీదు వెళ్తున్న ఆ యొక్క అరణ్యపు ప్రయాణాన్ని పరీక్షిస్తున్నాడు. ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎక్కడైనా గర్వం వస్తుందా, ఎక్కడైనా కొమ్ములు వస్తాయా? రాజులు ప్యాలెస్లో పుట్టరండి. దావీదుని నువ్వు ప్యాలెస్లో ఉండేవాడు కాదురా, గొర్రెల కాపరిగా ఉండాల్సిన వాడివి. రాజు అంటే ఎవరో తెలుసా? ఒక గొర్రెల కాపరిగా నీ మందని కాసేవాడివిగా ఉండాలి. రాజు అంటే సింహాసనం మీద కూర్చుని గొప్ప అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని అలా చేసే కార్యక్రమం కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదుని ఏం చేస్తున్నాడు? పరీక్షల గుండా, శ్రమల గుండా, వీటన్నిటి గుండా నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నవ్వు అతని జీవితంలోకి సౌలు ఎంటర్ అయిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దావీదుకి క్రేజ్ ఎక్కువైపోతుంది, దావీదుకి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు, అందరూ అతన్ని ప్రేమిస్తున్నారు, అందరూ అతన్ని గౌరవిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే చూడండి 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఆమేన్. దావీదు మీద ఏం నిలిపాడట? విషపు చూపు. చాలాసార్లు సౌలుకి భయం వేసింది. మీరు ఆ వచ్చిన అధ్యాయాలన్నీ చదువుకుంటూ వెళ్తే సౌలుకి చాలాసార్లు భయం వేసింది. ఎందుకంటే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. ఇంకా అర్థమైపోయిన విషయం ఏంటంటే సౌలుకి, వీడు బతుకుంటే నేను కానీ నా సంతానం కానీ రాజు అవడానికి అవకాశం ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? దావీదుని నేను చంపేయాలి. ఆమేన్, హల్లెలూయా. దావీదుని నేను ఏం చేయాలి? చంపేయాలి. ఐ హ్యావ్ టు కిల్ హిమ్, ఐ వాంట్ టు కిల్ హిమ్. అలా చంపేస్తే ఆడ పేడ విరగడైపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడ పేడ విరగడైపోద్ది. ఇంకా నా రాజ్యానికి కానీ, నా తర్వాత యోనాతాను నా కుమారుడైన వాడు రాజు అవ్వడానికి కానీ ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి సౌలు ఎలాగైనా సరే దావీదును చంపాలనుకున్నాడు. కానీ దావీదు ఎప్పుడు కూడా సౌలును చంపాలనుకోలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా అసూయ పడలేదు, ఎక్కడ కూడా కోప్పడలేదు, ఎక్కడ కూడా ఏంటి సౌలు గారు ఎలా చేస్తున్నారు? మీరు చదివితే 24వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో 2 సార్లు అవకాశం వచ్చింది. ఎవరికి? దావీదుకి. ఎవరిని చంపడానికి? సౌలుని చంపడానికి. 24వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాలు మీరు చదివితే ఓ పక్క నుంచి సౌలు తరిమేస్తున్నాడు,
సౌలుని తరిమేస్తున్నాడు. సౌలు తరిమేస్తున్నాడు, ఎలాగైనా సరే దావీదుని చంపేయాలి చంపేయాలి చంపేయాలి. దేవుడేమో దావీదుకి అవకాశం ఇస్తున్నాడు సౌలుని చంపడానికి. చంపుతున్నాడా? ఎందుకు చంపుతలేదు? దేవుడు పరీక్షిస్తున్నాడు. వీడి మనసు ఎలాంటిది, వీడికి అవకాశం ఒకసారి ఇచ్చి చూద్దాం, చంపుతాడో లేదో చూద్దాం. ఇప్పుడు అవకాశం ఇవ్వాలనుకుంటే సౌలుకి ఇచ్చేసి అవకాశం, అవునా కదా? సౌలు చేత దావీదుని చంపించాలనుకుంటే దేవుడు ఎప్పుడో చంపించేద్దాడు. కానీ ఇక్కడ పరీక్ష సౌలుకి కాదు, ఎవరికి? దావీదుకి. ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు, సౌలుని చంపే అవకాశం ఇచ్చాడు. సౌలుని చంపాడా? ఎందుకు చంపలేదు? ఎందుకు చంపలేదంటే దావీదు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ఏం చేయకూడదనే ఆధ్యాత్మిక ఆలోచన కలిగిన వాడు, దైవిక మనసు కలిగిన వాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతడు నన్ను చంపడానికి తిరుగుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, సార్ దేవుడు ఈరోజు మీకు అవకాశం ఇచ్చాడు, నీ శత్రువుని చేతికి అప్పగించాడు, ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం. సౌలు గారిని చంపేయండి సార్, ఇంకో అవకాశం ఇచ్చారు. చూడండి, కుర్ర నిద్రపోతున్నారు. దేవుడే, మీరు 26వ అధ్యాయంలో చదివితే దేవుడే వాళ్ళకి గాఢ నిద్ర అంటే నిద్ర కలిగించాడు, దేవుడే కలిగించాడు నిద్ర. దావీదు ఏం చేస్తాడు? దావీదు ఏం చేస్తాడని దావీదు ఒక్క విషయంలో కూడా సౌలుని ఏమీ అనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడా? ఒకవేళ దావీదు గారి ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? దావీదు గారి ప్లేస్లో మనకు అవకాశం రావాలి, కానీ అవతల మీద ఎన్ని బాణాలు వేసేస్తాం మనం. దొరికింది అవకాశం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవకాశం దొరికినే చంపట్లేదు ఇక్కడ. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్స్ మ్యాన్. దేవుని మనసు కలిగిన దావీదు మనసు అలాంటిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 24వ అధ్యాయం చాలా ప్రయత్నం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సౌలు ఎన్ని ప్రయత్నాలు చేశాడు తెలుసా? తన కూతుర్ని ఇచ్చారట, తన కూతుర్ని ఎలాగైనా సరే ఎర్రగా వేశాడట. వాళ్ళ కూతుర్ని ఇచ్చి చంపేద్దామని ట్రైల్ వేశాడట. మామూలుగా చంపదామని కొన్ని ట్రైల్ చేశాడు. సైన్య సహస్రాధిపతిగా చేసి శత్రువులు ఫిలిస్తీన్ల దగ్గర పంపిస్తే ఫిలిస్తీన్లేని చంపేస్తారని ఆ ట్రైల్ వేశాడు. మళ్ళీ నా కూతుర్నిచ్చి ఏదోలా చంపించేద్దామని వాళ్ళ కూతుర్నిచ్చి ఏదో ట్రై చేశాడు, అది ట్రై చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దావీదుని చంపలేకపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 18వ అధ్యాయం 11వ వచనం, 18వ అధ్యాయం 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా సౌలు ఆ ఈటెని విసిరెను, అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. ఆమేన్. ఎన్ని మారులు తప్పించుకున్నాడట? 2 మారులు. అంటే డైరెక్ట్గా ఈటెని విసిరేసాడండి సౌలు. ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే సౌలు నన్ను చంపాలనుకుంటున్నాడు, కానీ దావీదు అతన్ని చంపాలనుకోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ మైండ్, ఎంత మంచి మనసు. నేనేమంటాను తెలుసా, కొన్నిసార్లు దేవుడు మనం ఎంత ఆధ్యాత్మికతలో ఉన్నాం, ఆ శ్రమలు గుండా నడిపిస్తున్న, అవమానాలు గుండా నడిపిస్తున్నప్పుడు ఇదేంటి, రాజుగారిని అభిషేకం చేసేసి ప్రవక్త వచ్చి నన్ను అభిషేకం చేసిన తర్వాత ఏంటి నాకు ఈ గొడవ ఏంటి? పోను శత్రుత్వం ఎవరితో వచ్చింది అంటే ఇతని శత్రుత్వం లేదు, పోయి ఇతని ప్రాణాపాయం ఎక్కడికి వచ్చిందంటే సౌలు అంటే ఎవరో రాజు, స్వయాన రాజే ఇతన్ని చంపాలనుకుంటున్నాడు. ఏంటి ప్రభా నన్ను ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? ఎక్కడో అరణ్యంలో చక్కగా నేను నా గొర్రెలు కాసుకుంటూ రోజు గిటార్ కొట్టుకుని పాటలు పాడుకుంటూ స్తుతులు చెప్పుకుంటూ హ్యాపీగా ఉన్న నా జీవితాన్ని బయటికి తీసుకొచ్చి నన్ను అభిషేకం చేసి నన్ను ఈ మరణానికి అప్పగిస్తావా? అరణ్యంలో తీసుకొచ్చి నీ సౌలు చేతిలో చావడానికేనా? ఏంటి ప్రభా నువ్వేం చేస్తున్నావు ప్రభా? నా జీవితంలో ప్రాణ భయంతో పరిగెట్టలేకపోతున్నాను ప్రభా, ఏదోటి తేల్చేస్తాను ప్రభా, దొరకని ప్రభా సంగతి చెప్తాను.
నో 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 నో. ఎక్కడ ఇలాంటి ఫ్రస్ట్రేషన్ ఎక్కడ లేదు. ఆమేన్, హల్లెలూయా. మీరు ప్రతి అధ్యాయంలో చూడండి, ఆయన సుబుద్ధి కనపడుతుంది. ప్రతి అధ్యాయంలో సుబుద్ధి కలిగి పని చేసి వచ్చి 18వ అధ్యాయం 5వ వచనం, 18వ అధ్యాయం 5వ వచనం, దావీదు సౌలు తనకు పంపించిన ప్రతి చోట నెలకు పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా పని చేస్తున్నాడో తెలుసా? సుబుద్ధి కలిగి. 14వ వచనం, 18వ అధ్యాయం 14వ వచనం, మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించుచుండగా. ఓ, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని అప్పగించినా, మరణాపాయం గుండా అతడు వెళ్తున్నా సరే, ఏ పనిలో కూడా ఏ బుద్ధి ఉంది? ఏ బుద్ధి ఉంది? దావీదు ఎప్పుడు కూడా తన సుబుద్ధిని విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. అతడు ఎదిగే కొలది ఒదిగిపోతున్నాడండి బాబు. ప్రమాదాలు వస్తున్న కొలది సుబుద్ధి పెరిగిపోతున్నాడు మనసులో. ఇంకా 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 దేవునిలో ఎదిగిపోతున్నాడు. ఇంకా ఇంకా దేవునిలో బలపడిపోతున్నాడు. ఇంకా ఇంకా దేవునికి దగ్గరైపోతున్నాడు. సౌలు గారు ఎన్నిసార్లు అతను చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నా సరే ఎక్కడ కూడా 18వ అధ్యాయం 20వ వచనం, ఆమె అతనికి ఉరిగా ఉండినట్లు. చివరికి వాళ్ళ కూతురిని కూడా ఎలా మార్చాడు? దావీదుకి ఉరి. మీకు అర్థమవుతుందా? దావీదుని ఉరిగా ఉండినట్లుగా. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు బాబు. మా కుమార్తె దావీదు గారిని ఇష్టపడుతుందంట, ఇదే మంచి అవకాశం, మా కూతురి గారితో నేను కుమ్మక్క అయిపోయి దావీదుని ఉరిహెచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటివి ఎన్ని వస్తున్నా సరే దావీదు సుబుద్ధి కలిగిన వాడే ప్రవర్తించుచుండెను. ఆమేన్, హల్లెలూయా. తన మనసు ఎప్పుడూ కూడా దేవుడి మీద ఆనుకుని, దేవుని మీద ఆధారపడి. సో మన జీవితంలో ఎప్పుడైతే ఈ అరణ్యం లాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామో, అది మనం ఏమనుకోవాలంటే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ఇదిగో నీకు అవకాశం వచ్చింది, సౌలుని చంపే అవకాశం వచ్చింది. చంపుతావా లేదా? ఏమండి, చంపుతావా లేవా? దావీదైతే చంపడం, మనమైతే చంపేద్దాం. దావీదైతే చంపడం, మనమైతే చంపేద్దాం. దావీదు ప్లేస్లో కనుక మీరు, నేను కానీ మనందరూ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? నో డౌట్, అన్డౌటెడ్లీ 24లో ఒకసారి అవకాశం ఇచ్చాడు. దావీదా నా కుమారుడా, నువ్వు ఎంత మంచోడవయ్యా, నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావయ్యా. నీకు విషయం చెప్తారు, మీ ఈ అధ్యాయాలన్నీ మీరు చదవండి. అందులో ముగ్గురు చెప్తారండి. ఒకటి యోనాతాన్ చెప్తాడు, దావీదా నువ్వు భయపడకు, నువ్వు రాజు అవుతావు, దేవుడు నీ సంతానాన్ని వృద్ధి చేస్తాడు, నువ్వు రాజ్య సింహాసనాన్ని అధిష్టిస్తావని యోనాతాన్ చెప్తాడు. రెండోది అబిగయలు చెప్తుంది, సార్ మీరు చాలా మంచివారు, మీరు ఖచ్చితంగా మీ సంతానం మీరు రాజ్యాభివృద్ధి చెందుతారు. 3 సౌలు చెప్తాడు, దావీదా నా కుమారుడా నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు. ఆమేన్. కావాలంటే మీరు ఆ అధ్యాయాలన్నీ చదివి అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఈ ముగ్గురు సాక్ష్యం చెప్తారండి దావీదు విషయంలో. ఏమని చెప్తారు తెలుసా? దావీదా నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అవుతావు. ఎందుకంటే అంత మంచి మనసు కలిగిన వాడిగా ఉంటాడండి, అంత సుబుద్ధి కలిగిన వాడిగా ఉంటాడండి. ఏ అపాయము నీకు రాదు, అబిగయలు చెప్తుంది, ఏ అపాయము రాదు, ఎవరు నిన్ను ఏమి చేయలేరు. ఎందుకంటే నువ్వు అంత మంచివాడివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 24వ అధ్యాయంలో దావీదుకి అవకాశం వచ్చింది, సౌలుని చంపే అవకాశం, కానీ చంపలేదు. వాళ్ళందరూ చెప్పారు, సార్ చంపేయండి సార్, ఇది అవకాశం, నీ శత్రువు నీ చేతికి అప్పగించాడు దేవుడు అంటే. నో 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 నో, దేవుని చేత అభిషేకించబడిన వాడు రా బాబాడు, ఆడిని మాత్రం మనం ముట్టుకోకూడదు. ఇది మనకు వచ్చిన అవకాశం కాదు, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు ఈ అరణ్యములో. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాను కూడా తిడతాడండి సౌలు, నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు దావీదుకి అని సౌలు యోనాతాను కూడా తిడతాడు. ఎన్ని వచ్చినా సరే దావీదు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
సౌలుని చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. 24వ అధ్యాయం చదివారు కదా, అదే 24వ అధ్యాయం 5వ వచనం. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభునకు నేను ఈ కార్యము చెయ్యను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయన్ని చంపను, అతనికి హాని చెయ్యను. ఒరే, అతను నీకు హాని చేస్తున్నాడు రా, ఆయన నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు రా, అయినా సరే అతడు దేవుడి చేత అభిషేకించబడిన వాడు, దేవుడి బిడ్డ, అతను నేనేం చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 26వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమి మీద నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా. ఒక్క దెబ్బతో పరిష్కారం అయిపోద్ది రాదా అభిషేకాన్ని నేను చెప్తున్నాను. మీ చిత్తమైతే ఒక్క అవకాశం, ఒక్క అనండి, ఒక్క పోటు పొడిచి అతని శరీరాన్ని నేను నేల కంటిస్తాను. పరిష్కారం, వన్ టైం సెటిల్మెంట్ రాజా. నో 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 నో. చదవండి. దావీదు, డోంట్ కిల్ హిమ్, నువ్వు అతన్ని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యమో? నేను దోషినవ్వటం నాకు ఇష్టం లేదు. దోషిగా, దుర్మార్గుడిగా నేను ఇదేంట్రా బాబు, నేను చంపుతానన్న వాడిని చంపడానికి దోష అంటావేంటి? నో నో. అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు. నాకు అవకాశం వచ్చినా సరే నేను అతన్ని ఏమి చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున పట్టాభిషేకం పొందుకోవాలంటే దేవుడు నిన్ను పరీక్షలు పెడతా ఉంటాడు. అరణ్యంలో నిన్ను పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. ఓ పక్క నుంచి ఒక లోయలోంచి ఇంకో లోయకి, ఇంకో లోయని మీరు అన్నీ చదవండి, నేను అన్నీ చదివించలేకపోతున్నాను. కానీ ఒక లోయలోంచి ఒక లోయకి, ఒక లోయలోంచి ఇంకో లోయలోకి, అక్కడి నుంచి ఇక్కడ పరిగెడుతున్నాడు. తెగ పరిగెడుతులు దావీదు. వాళ్ళు తరుగుతున్నారు, ఈయన పరిగెడుతున్నాడు. ఆయన తవ్వుతున్నారు, పరిగెడుతున్నాడు. ఒక లోయ దగ్గరికి వచ్చినట్టుగా, ఒక గుహలోకి వచ్చినట్టుగా హ్యాపీగా పడుకుంటున్నాడు. దావీదికి అవకాశం వస్తుంది, దావీదు అక్కడే ఉన్నాడు. సార్ వచ్చే అవకాశం వచ్చింది, ఒక్క మాట చెప్పండి సార్, ఒక్క ఈటితో ఒక్క పోటు పొడుతాడు సార్. ఆడేంత సార్, ఒక్క మనిషి ఒక్క పోడితే అయిపోతారు సార్. నో 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 నో. ఎంత మంచి మనసు చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం వచ్చిన వెంటనే కొమ్ములు వచ్చేయకూడదండి. మనకి ఏదో వచ్చినంత మాత్రాన ఎక్కడ మన దేవుడు మన జీవితంలో పరీక్షలు పెడతా ఉంటాడండి. మన స్వభావానికి ఒక పరీక్ష ఉంటుందండి. మన యొక్క మనసుకు దేవుడు పరీక్ష పెడతా ఉంటాడండి. మనం ఎలా ప్రవర్తిస్తాం, ఎలా మాట్లాడతాం, ఎలా నిందిస్తామా, నిందించవా, కొడతామా, కొట్టమా, తిడతామా, తిట్టమా అని దేవుడికి పరీక్ష పెడతాడేమో. ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయారు మీరు అందరూ? ఏసు రక్తం చేయి, హల్లెలూయా. అందరూ ఫెయిల్ అయిపోయాం, అవునే కదా. దావీదు లాగా పరీక్ష దేవుడు మనకు పెడితే ఆల్ ఫెయిల్. ఎందుకంటే మన కోసం చెడ్డగా మాట్లాడిన వాళ్ళకి కానీ, మన కోసం అలా చేసిన వాళ్ళకి, ఎలా చేసిన వాళ్ళకి, అలా ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు ఏదో ఒకటి శాపనాలు పెడతానే ఉంటాం. దావీదు ఇక్కడ ఒక్క మాట అన్నవట్లేదండి సౌలుని. ఒక్క చేత వద్దు, చంపకూడదు, అస్సలు మాట్లాడకూడదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పోగా 26వ అధ్యాయంలో అక్కడ రాజుగారి దగ్గర శతాధిపతి అంటే ఒక మంది ఉంటాడు కదా, కాపలదారుడు, ఆడు బొబ్బున్నాడు. ఆడిని తిడుతున్నాడు దావీదు. ఏయ్, యెహోవా చేత అభిషేకించబడిన వాడికి నువ్వు సంరక్షకుడిగా ఉండకుండా నువ్వు అలా పడుకుంటావా అని ఆడిని తిడతాడు దావీదు. కానీ సౌలుకు మాత్రం ఏ హాని చేయడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? అతని హృదయం ఎప్పుడు కూడా సుబుద్ధి కలిగిన హృదయముగానే ఉన్నది. సుబుద్ధి కలిగిన వాడిగానే ప్రవర్తిస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా చెడ్డ మనసు కానీ చెడ్డ హృదయం కానీ అతనికి రావట్లేదు. రావట్లేదు. చంపేద్దాం సార్, వద్దు. వాడు చేద్దాం సార్, వద్దు. అవకాశం ఇచ్చాడు సార్ దేవుడు, మనల్ని తరుగుతాడు కదా, మన అన్ని విధాలు చేస్తున్నాడు కదా, వద్దు నువ్వేం కంగారు పడుకో, దేవుడు చూసుకుంటాడు మన సంగతి. అది మన పరిచర్య కాదు, మన పరిచర్య వేరు. మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవడమే. 57వ కీర్తన. గుహలో దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన హనుపద గీతము. గుహలో దావీదు సౌలు యొద్ద నుండి పారిపోతున్నప్పుడు సౌలు గారు రాసిన కంప్లైంట్ కీర్తన అది చదవండి. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణ జొచ్చి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దావీదు కంప్లైంట్ చేయట్లేదు, ప్రార్థన చేస్తున్నాడు. అతన్ని అటాక్ చేయట్లేదు, దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాడు. అతని బాధలో, కష్టములో, వాడన్నిటిలో కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. దేవా, నన్ను కరుణించుమని శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడ నేను శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలన్నీ కూడా ఏం చేస్తున్నాడట? తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి. ఆమేన్, హల్లెలూయా. మహోన్నతుని దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి. నా దేవుడు ఎప్పుడు మహోన్నతుడైన వాడు దేవుడే. నా దేవుడు ఎప్పుడు నా కార్యము సఫలం చేసే దేవుడే. ఈ ఆపదలన్నీ తొలగిపోయేందుకు ప్రభా, ఈ పరీక్షలన్నీ తొలగిపోయేంత వరకు ప్రభా, ఈ నిందలు, ఈ అవమానాలన్నీ తొలగిపోయేంత వరకు ప్రభా, నీ రెక్కల నీడలో నేను శరణుజొచ్చి ఉంటాను ప్రభా. విశ్వాసంతో, నమ్మకంతో నీకు ప్రార్థన చేసుకుంటే నిన్ను స్తుతిస్తూనే ఉంటాను ప్రభా. అరణ్యం అనేది నీకు ఒక పరీక్షా స్థలముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అరణ్యం అనేది నిన్ను నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముకునే స్థలముగా ఉన్నది. అది ఒక పరీక్షా స్థలమని, అది ఒక నీ అందు నిన్ను నువ్వు దేవుని మరింతగా నమ్మకం ఉంచుకునే స్థలమని ఆయన ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండాలి తప్ప కంప్లైంట్ల బుక్లకు అత్తమాట కంప్లైంట్లు రాయకూడదు. ప్రభా, సౌలు గారు అత్తమాట 2 సార్లు విసిరేశారు నాయన. ఎన్నిసార్లు విసిరారు? ఈట 2 సార్లు విసిరాడండి ఈట. మీకు కావాలితే అక్కడ చూడండి, నేను 1సారి 2సారి 2 సార్లు రాసుకున్నాను. అక్కడ 2 సార్లు విసిరాడండి ఈట. 2 సార్లు విసిరాడండి ఈట. 2 సార్లు తప్పించుకున్నాడు. ఇప్పుడు కంప్లైంట్ బాక్స్ అనమాట. ప్రభా, సౌలు గారు 2 సార్లు విసిరారు ఈట, నేను ఎదులో తప్పించుకున్నాను. ఓ పక్క నుంచి అలా ఆవిడ చంపేస్తుంది. ఆవిడ నన్ను ప్రేమించిందంట, ఆవిడ నన్ను ఉరిగెట్టాడు. ఓ పక్క నుంచి ఆయన తరిమేస్తున్నాడు, ఓ పక్క నుంచి ఈట్లకి విసిరేస్తున్నాడు, ఓ పక్క నుంచి అలా ఆవిడ చంపేస్తుంది. ఏంటి ప్రభా, నన్ను అభిషేకించి ఇన్ని పోట్లకు గురి చేశావు? నో కంప్లైంట్. నేను అదే చెప్పాను కదా, దేవుడు నీకు అర్థమైపోతే నీకు ఎవరి మీద కంప్లైంట్స్ ఉండవు. దేవుడు మీకు అర్థమైపోతే యూ హ్యావ్ నో కంప్లైంట్స్ ఆన్ ఎనీబడి. దేవుడు మీకు అర్థమైపోతే నీకు ఎవరి మీద కంప్లైంట్, సౌలు మీద కంప్లైంట్ ఉండదు, మేఘాల మీద కంప్లైంట్ ఉండదు, ఎవరి మీద కంప్లైంట్ ఉండదు, ఎవరిని మీరు ఏమనరు. సౌలు గారు చేసిన ద్రోహానికి, సౌలు గారు చేస్తున్న అన్యాయానికి దావీదు ఎంతైనా చేయొచ్చు, కానీ ఒక్క మాట అని అంటలేదు. అదంతా కూడా ఏమంటాడు తెలుసా? ప్రభా, నీ అందు విశ్వాసం ఉంచి నీకు ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభా, నన్ను కరుణించయ్యా, ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నీ శరణుజొచ్చి ఉంటాను ప్రభా, నీ కార్యాన్ని సఫలం చేసేది. ఆ కీర్తన అంతా మీరు చదివితే ఇంకా అనేక విషయాలు మీకు అర్థమవుతాయి, కానీ ఆ కీర్తన అంతా నేను చదివించట్లేదు. సో ఈ విషయాలన్నీ కూడా నేనేమంటాను తెలుసా? ఈ అరణ్యం అనేది ఆమేన్, హల్లెలూయా, నీకు ఒక పరీక్షా స్థలము లాంటిది.
నీ విశ్వాసాన్ని బలపరిచే, దేవుని మీద నమ్మకం ఉంచే స్థలము లాంటిది. ఆమేన్. ఆ పరీక్షా స్థలములో, లేకపోతే ఆ అరణ్యం అనే ప్రదేశంలో, ఆ గుహల గుండా, లోయల గుండా ప్రయాణం చేస్తున్న పరిస్థితుల్లో నువ్వు ఎంతగా దేవుని మీద ఆధారపడతావు? సొనుక్కుంటావా, గొనుక్కుంటావా, తిట్టుకుంటావా, లేకపోతే ఎవరి మీదైనా ద్రోహం చేస్తావా, అన్యాయం చేస్తావా అని దేవుడే నేను అనేక సార్లు పరీక్షిస్తూ ఉంటాడు. కానీ నువ్వేమీ చేయకుండా దేవునికి అప్పగించేస్తుంటావు. ప్రభా, నువ్వు సౌలు గారి సంగతి నువ్వే చూసుకున్నాయన, ఆయన మాత్రం నేనేం చేయను, నీకు తెలుసు కదా నాయన, నువ్వు నన్ను అభిషేకించావు, నీ బిడ్డగా ఉంటాను, నీ కుమారుడిగా ఉంటాను, సుబుద్ధి కలిగి ఉంటాను, నమ్మకంగా ఉంటాను అని అలా నమ్మకంగానే వెళ్ళిపోతున్నాడు తప్ప ఎవ్వరికి ఒక్క హాని చేయట్లేదండి. ఆమేన్. హల్లెలూయా. ఒక్క హాని చేయట్లేదండి ఎవరికనే. ద పోస్ట్స్ ఆఫ్ విల్డర్నెస్, ఈ అరణ్యములో, లేకపోతే ఈ అరణ్యాల గుండా, లోయల గుండా వెళ్తున్నప్పుడు అతడు పరీక్షలన్నింటినీ ఎదుర్కొంటున్నాడు, అవమానాలన్నీ ఎదుర్కొంటున్నాడు, నిందలన్నీ ఎదుర్కొంటున్నాడు, శ్రమలన్నీ ఎదుర్కొంటున్నాడు తప్ప ఎవరిని ఏమీ అనడం లేదు. ఎందుకంటే ఇతను ఎవరి మీద నమ్మకం ఉంచాడంటే దేవుని మీద నమ్మకం ఉంచాడు. హల్లెలూయా. నేను దేవుని మీద ఆధారపడతాను, దేవుడే చూసుకుంటాడు. సౌలు గారి సంగతి దేవుడు చూసుకుంటాడు, మీకాల సంగతి దేవుడు చూసుకుంటాడు, పరణవాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు, వాళ్ళ సంగతి దేవుడు వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడు చూసుకుంటాడులేండి. వాళ్ళు నన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తానండి, దేవుడు చూసుకుంటాడులేండి. వాళ్ళకి రావాల్సినవన్నీ రాకుండా చేస్తున్నారండి, దేవుడు చూసుకుంటాడులేండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీకు విషయం చెప్పమంటారా? నీకు రావాల్సిన పట్టాభిషేకము తగిన సమయంలో దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అరణ్యముల గుండా నడిపించేస్తాడు. ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడిన తర్వాత ఇంక నీలో ఉన్న ఇంకా దావీదుకి ఇంక పరీక్షలు పెట్టకూడదు, ఇంకా అభిషేకించిన తర్వాత పట్టాభిషేకం చేసేయాలి. ఎందుకంటే ఎంత సుబుద్ధి కలిగిన మనుషుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యో, యోబు గారిని అన్నీ తీసేసినా సరే నన్ను స్తుతిస్తున్నాడు. ఈ అరణ్యం కూడా దావీదుని నడిపిస్తున్నా సరే ఎవరిని ఏమంటలేదు, నన్ను స్తుతిస్తున్నాడు. దేవా కరుణించు, నువ్వు మహిత్వము కలిగిన దేవుడు, కార్యాన్ని సఫలం చేసే దేవుడివి, నాకు తోడుగా ఉండని ప్రార్థన చేస్తున్నాడు తప్ప నో కంప్లైంట్స్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు తప్ప కంప్లైంట్లు ఇవ్వట్లా. చివరికి దేవుడు తగిన సమయంలో పట్టాభిషేకం చేసే స్థాయికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నెలలో నేను మీకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? దేవుడిని మీరు ఎంత అర్థం చేసుకుంటే దేవుడిని మీరు అంత మహింపరుస్తారు. ఆమేన్. యోసేపు జీవితంలో తన అన్నలు ఎంత ద్రోహం చేసినా సరే వాళ్ళ అన్నదమ్ములను ఒక్క మాట అనలేదు. అన్నాడా? అన్నలారా, మీరు నాకు ద్రోహం చేశారు, కీడు చేశారు అనుకోకండి, దేవుడు నాకేం చేశాడు? మేలే చేశాడు. మీ మీద నాకు కోపం లేదు, మీరు ఏం పశ్చాత్తాపడకండి, మీరేం సంతాపపడకండి, మీరేం బాధపడకండి. దేవుడు మేలే చేశాడు. అనేకులు ప్రాణం రక్షించడానికే దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు తప్ప, అంటే దేవుడిని స్తుతిస్తున్నాడు తప్ప అన్నల మీద ఏ విధమైన నింద మోపట్లేదు, వాళ్ళ మీద ద్వేషం లేదు, వాళ్ళ మీద కోపం లేదు, వారి మీద పగ లేదు, వారి మీద రివెంజ్ తీర్చుకోవాలని అవకాశం ఉన్నా తీర్చుకోవట్లేదు. వాళ్ళని కొట్టడానికి, నాశనం చేయడానికి అతను అంత అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఏమీ చేయట్లేదు. యోబుకి దేవుడిని దూషించే అవకాశం ఉన్నా సరే అతడు ఏమంటలేదు, తన ఫ్రెండ్స్ని ఏమంటలేదు, తన భార్యని ఏమంటలేదు, ఎవరిని ఏమంటలేదు. సమస్త మహిమ ఘనత ప్రభువుకి కలుగును గాక. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను. అబ్బాబా, నాకు ఏమి బాధ లేదండి, దిగంబరుగా వచ్చాను, దిగంబరుగా వెళ్ళిపోతాను. నాకేమి లేదు, ఇబ్బంది ఏమి లేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసేసుకున్నాడు అంతే. నేను ఏమైనా పట్టుకుని వచ్చాను ఇవన్నీ, అవన్నీ పోగొట్టుకుని వెళ్ళిపోయి బాధపడి వెళ్ళిపోవడానికి నేనేం తేలేదు కదా. ఖాళీగా వచ్చాను, ఖాళీగా వెళ్ళిపోతాను. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఏమైనా తెచ్చారా వచ్చినప్పుడు? ఏం తేలేదు మనందరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళినప్పుడు ఏమైనా పట్టుకెళ్తారా? చివరిగా మూడవదిగా దావీదు జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు చూసారా, 16వ అధ్యాయంలో అభిషేకిస్తే ఎక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత? 15 సంవత్సరాల తర్వాత పట్టాభిషేకం.
ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో మరణకరమైన పరిస్థితులు. సౌలు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఉరిగా ఉన్న మీకాలు ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఏమంటలేదు, ఎవరి మీద సొనుక్కోవట్లేదు, ఎవరిని చంపడానికి ప్రయత్నం చేయట్లేదు. అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి అలా నమ్మకంగా ముందుకెళ్ళిపోతాం, ప్రార్థన చేసుకోవడం, దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోవడం. ప్రతి చోట మీరు 16వ అధ్యాయం నుంచి 2 సమూయేలు 5వ అధ్యాయం దాకా చదవండి. ఎక్కడైనా దేవుడి మీద కంప్లైంట్ చేసినట్టు మీరు చూపిస్తే, ఎక్కడ ఒక్కచోటైనా ప్రభా ఎందుకు సౌలు ఇలా చేస్తున్నాడు, ఎందుకు నన్ను అనుమతించావు అని ఎక్కడ కంప్లైంట్ లేదండి. ఒక్క కంప్లైంట్ లేదండి. దేవుని గురించి అర్థం చేసుకున్నవారు, దేవుని మీద నమ్మకం ఉంచుతున్నవారు, దేవుడిని అర్థం చేసుకున్నవారు, దేవుని ఎరిగిన వారు మనుషుల మీద ఎలాంటి కంప్లైంట్ చెయ్యరు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల్ని ద్వేషించరు, మనుషుల మీద పగ తీర్చుకోరు, మనుషుల్ని కొట్టరు, మనుషుల్ని తిట్టరు, అసలు మనుషుల్ని ఏమీ అనరు. ఎందుకంటే మానవుడు ఏ పాటివాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడే నీ పక్షంగా ఉంటే, ఆయనే నీ యొక్క జీవితాన్ని నిర్మిస్తే, ఆయనే నిన్ను సృష్టిస్తే, ఆయనే నిన్ను నడిపిస్తుంటే, ఆయనే నీకు అన్నీ చేస్తుంటే మనుషుడు ఏం చేస్తాడు? నిన్ను అభిషేకించిన వాడు ఆయన, పట్టాభిషేకం చేయబోయాడు ఆయన. సౌలు ఏం చేస్తాడు నిన్ను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు ఏం చేస్తాడు? సౌలు ఏమీ చేయలేడు. ఆమేన్. అబీగయీలు ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతుందండి. మీకు ఆ మాట చూపించాలని నేను ఆశపడుతున్నాను. 1 సమూయేలు రాసిన గ్రంథం అబీగయీలు ఒక అద్భుతమైన మాట చెప్తుంది దావీదుతో. 25వ అధ్యాయం 28వ వచనం. ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణం తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడలా నా ఏలిన వాడగు నీ ప్రాణము నీ దేవుడని యెహోవా యొద్దన జీవపు మూటలో కట్టబడును. ఆమేన్. నీ ప్రాణము నీ దేవుడని యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. అంటే ఇప్పుడు దావీదు ప్రాణాన్ని దేవుడు ఎక్కడ కట్టాడట? జీవపు మూటలో కట్టాడటండి. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన మాట అండి. ఆవిడ ధైర్యపరుస్తుందండి. అబీగయీలు ఆవిడని, దావీదుని ధైర్యపరుస్తుందండి. నువ్వేం భయపడకు, దేవుడు నిన్ను జీవపు మూటలో కట్టాడు. ఆమేన్. సౌలు లాంటి శత్రువులు ఎంతమంది వచ్చినా సరే నిన్నేం చేయలేరు. నీ దేవుడు నీ జీవాన్ని ఆయన మూటలో కట్టాడు. హల్లెలూయా. నీ సంతతిని దేవుడు వృద్ధి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసంగా నమ్మకంగా సాగిపోతుంటే తగిన కాలమందు దేవుడు మనందరిని హెచ్చించిన గాక. తగిన కాలమందు ఆయన చిత్తాన్ని మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చిన గాక. మీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చిన గాక. కానీ అభిషేకానికి, పట్టాభిషేకానికి 15 సంవత్సరాల టైం దావీదుకు పట్టింది. మరి నీకెంత పడుతుందో నాకెంత పడుతుందో నాకు తెలియదు. హౌ మచ్ టైమ్ గాడ్ హ్యాస్ టేకెన్, ఎంత టైం తీసుకుంటాడో నాకు తెలియదు. అయ్యో దేవుడు నన్ను అభిషేకించేశాడు కదా, దేవుడు నాకు ఇచ్చేశాడు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నాకు దర్శనం ఇచ్చేశాడు కదా, దేవుడు నాకు అన్నీ ఇచ్చేశాడు అనుకుంటున్నావేమో. అన్నీ ఇచ్చినాడు, అన్నీ తీసేసుకుంటాడు. అభిషేకం, పట్టాభిషేకం అవ్వడానికి చాలా టైం పడుతుంది. తగిన సమయమందు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆ సింహాసనం ఎక్కిస్తాడు. హల్లెలూయా. అరణ్యములో అన్ని పరిస్థితుల్లో దావీదు ఎలాగైతే ధైర్యంగా ఉన్నాడో, మనం కూడా ఈ లోకమైన అరణ్యములో, ఈ శత్రువుల మధ్యలో, అపాయాల మధ్యలో మనం కూడా ఎలా ఉండాలి? ధైర్యంగా, విశ్వాసంగా. ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఏమన్నా, ఏదైనా సరే, చివరికి చంపేస్తామన్నా సరే మీరేం భయపడకు. నీ యొక్క ఆయుష్ని దేవుడు జీవమూటలో పెట్టాడు. దేవుడు నేను కాపాడతాడు. కానీ అది నీకు పరీక్ష. ఆమేన్, హల్లెలూయా. అది నీకు పరీక్ష. నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు, నువ్వు ఎలా స్పందిస్తావు, నీ మనసు ఎలాంటిది, నీ బుద్ధి ఎలాంటిది, నీ యొక్క ఆలోచనలు ఎలాంటివి అని పరీక్షించడానికి దేవుడు అలా పెట్టాడేమో.
సౌలుని ఎందుకు వ్యతిరేకంగా పంపించాడంటే దావీదు బుద్ధి తెలుసుకుందామని. ఈడు సంతానం, దావీదు యొక్క సంతానాన్ని సుస్థిరం చేయాలంటే, ఆడి రాజ్యాన్ని స్థిరపరచాలంటే దావీదు మనసు ఎలాంటిదో తెలియాలి కదా. అందుకని పరీక్షలు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఆ పరీక్షలన్నింటిలో దావీదు ఏమయ్యాడు? పాస్. పాస్. సౌలు చంపేయడానికి వచ్చాడు, అయినా పర్లేదు, పాస్. తిరిగి చంపే అవకాశం వచ్చింది, బాబు మనం చంపకూడదు, పాస్. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని అవకాశాలు వచ్చినా ఎవరిని ఏమంటలేదు, ఎవరు సుబుద్ధి కలిగిన ముందుకెళ్ళిపోతున్నాడు. అన్ని పరీక్షల్లో పాస్ అయిపోయాడు. హల్లెలూయా. ఒక దినాన్న, ఒక రోజున దేవుడు అతన్ని పట్టాభిషేకం చేసి ఒక రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభిషేకానికి, పట్టాభిషేకానికి ఏం పడుతుంది? టైం పడుతుంది. ఆ పరీక్ష కాలంలో నువ్వు విశ్వాసం కలిగి, ధైర్యం కలిగి, ఆ సమయం కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడే దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకనే మన వాక్యంలో చదువుతాం, తగిన సమయమందు నిన్ను హెచ్చించేంత వరకు దీన మనస్కుడివై. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తగిన కాలంలో మనల్ని హెచ్చిస్తాడట. ఆ హెచ్చించేంత వరకు కూడా మనం ఎలా ఉండాలి? దేన మనసుకులే, మనం తగ్గించుకుని, మన విశ్వాసం మీద ధైర్యం ఉంచుకుని, దేవుడి మీద నమ్మకం ఉంచి అలా ఉండగా ఒక రోజున దేవుడు నిన్ను హెచ్చించునుగాక. తగిన సమయమందు నిన్ను ఆయన హెచ్చించి ఆ సింహాసనం మీద నేను ఆ పట్టాభిషేకపు స్థలానికి మనల్ని నడిపించునుగాక.